అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైపర్డ్ ఫామ్ హౌస్. క్యాబేజీ చూసా మరే అది క్యాబేజీ కాదండి, బూడిద వేయాలి. అంటే బాగానే వస్తుంది. కాలీఫ్లవర్ బూడిద కొట్టాలండి, పురుగు వచ్చేస్తుంది. లేకపోతే ఏమి లేనట్టుంది. అయితే నాకైతే రావట్లేదు, కానీ బాధ అనిపిస్తుంది. పోనీలే, మరి ఏం చేస్తాం, నీ పరిస్థితి కూడా మరి అర్థం చేసుకోవాలని నేను ఇంకా అసలు అడగలేకపోతున్నాను. నేను ఇంకా బాగానే ఉన్నారంటే అంకుల్ అయితేని. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో రాజు అంకుల్ కూడా అలవాటు అయిపోయాడు పాప. దా సరే, సరే అండి సరే అండి. టైగర్ టైగర్ కాడికి వచ్చిన బేబీ అండి ఇది. సరే అమ్మా, సరే సరే. తిన్నావా తిన్నావా తిన్నావా? సరే సరే, తిన్నావుగా తిన్నావా? అంకుల్ పెట్టారా, అన్నం పెట్టారా? అన్నం పెట్టారు నీకు. సరే సరే. అంటే నువ్వు ఒక వీడియోలో కనపడపోయేసరికి చాలా మంది అడుగుతున్నారు, చెప్పు ఏమైందో చెప్పు. ఎక్కడికి పోయింది ఆంటీ, కనిపించట్లేదు అంటున్నారు. అవును. అంకుల్కి ఎలా ఉందా ఆంటీ అడుగుతున్నారు అందరు, చెప్పండి. ఇలా చూడండి. ఎలాగున్నారు? హలో అమ్మ, అందరం బాగున్నాము. ఎక్కడ వెళ్ళలే, 2 రోజులు దవాఖానకి వెళ్ళాను. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. అమ్మ రావటం లేక నేను కలుస్తలేను, మా వీడియో తీస్తలేను. వీడియో తీస్తాను. వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళు వచ్చారు. పోటీదా ఉండు ఉండు కుదురుగుండు. ఈడ ఉంటుంది మంచిగానే ఉంది, కానీ అది వస్తుంది ఇది వస్తుంది. సరే సరే, ఇంక అత్తమాట రుద్దుతూనే ఉండాలి. ఇక్కడ ఉంచదేం కష్టం ఆంటీ. మీ ఫేవరెట్ బీరకాయ పచ్చడి. పాడుకున్నాడు. మంచిగా నాకు తిన్నాను. ఎరుపు పసుపు చూసాను. జాతరకే ఇచ్చారు నాకు. జాతరకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉత్సవాలు జరుగుతాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆ ఉత్సవాలకి జాతర ఉంటుంది. ఆ జాతరకి అని చెప్పేసి ఆంటీకి ఒక సారీ తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడ 2-3 తెలుసున్న వాళ్ళకి కూడా ఒక సారీ తీసుకొచ్చాము ఇద్దామని. మన సబ్స్క్రైబర్లు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర అండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జనవరి 30వ తారీఖు నుండి జనవరి 31 నుండి 1-2 తారీఖుల దాకా జరుగుతాయండి. 3 రోజులు కూడా మంచిగా ఎడ్ల పందాలు, కోడి పందాలు, అట్లా మనకి కోడి పందాలు జరగవా? ఎడ్ల పందాలు, ట్రాక్టర్ పందాలు, ట్రాక్టర్లు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. జనవరి 31, 1-2 తారీఖులు 3 రోజులు కూడా చాలా మంచిగా చాలా పెద్దగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మన
గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకుని అంతా మంచిగా చేస్తారండి. మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మంచిగాను మీరు కూడా సంతోషించరు కానీ మీరు కూడా చూదురు కానీ. మనకు ఫామ్ హౌస్కి దగ్గరండి, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మన ఫామ్ హౌస్కి అక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే, నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు, చూసుకోవచ్చు మనం. అదండి సంగతి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంకటేశ్వర్ల గుడి మంచిగా జాతర 3 రోజులు సాగుతుంది. పెద్ద పెద్దోళ్ళు కూడా వస్తారు, మినిస్టర్ వస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చేటట్టు అవకాశం ఉంది. ఆ పొలాలు కూడా దానికి దగ్గర చేసుకునేటట్టు ఆయనకే హ్యాండ్ ఓవర్ పడుతుంది. అది అంతే జాతర 3 రోజులు సాగుతుంది. పెద్ద పెద్ద దేశాల పొంటికి దూరం పోళ్ళు వస్తారండి, చాలా దూరం నుంచి కూడా చాలా మంది ప్రజలు, చాలా మంది జనాలు వచ్చి ఆ ఉత్సవాలు చూసి చాలా మంచిగా చూస్తారని చెప్తున్నారు ఆంటీ. చాలా బాగుంటుంది రెండమ్మ అని కూడా చెప్తున్నారు. గోల్కొండ కట్టిన దేవాలయం అది. గోల్కొండ కట్టిన దేవాలయం అంటండి. ఇక్కడ రాజులు పాలించేవారు, అక్కన్న మాదన్న రాజులు పరిపాలనలో జరిగిన ప్రదేశం అండి ఇదంతాను. అంతా కోటలు గుళ్ళు కూడా ఉంటాయి. నేను ముందు వీడియోలో కూడా చెప్పున్నాను, చాలా బాగా జరుపుతారని. మన ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు ఆంటీ. అది చూద్దామండి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరు అది ఉండేది? మరి అందరూ వస్తారు, మినిస్టర్లు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా వస్తారంటండి ఆ ఉత్సవాలకి. చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి అని చెప్పేసి ఆంటీ మరీ చెప్తున్నారు. మీరు కూడా ఈసారి కూడా మీరు మిస్ అవ్వద్దమ్మా, తప్పకుండా రండి అని. మేమైతే మిస్ అవ్వమండి, ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించారు ఇంటికొచ్చి. మరి అందరూ ఒక 10 మంది దాకా మన అక్కడ గ్రామ పంచాయతీ మహేశ్వరం నుంచి కానీ, పులిమామిడి గారి నుంచి, మన పుట్టిల్లు ఫామ్ హౌస్ వేసాం, పుట్టిల్లు వెంచర్ వేసాం కదండి పులిమామిడి దగ్గర. అక్కడి నుంచి కూడా ఆ ఎన్నికైన సర్పంచ్ గారు కానీ అందరూ వచ్చి మనకి ఇక్కడ మహేశ్వరం సర్పంచ్ కానీ అందరూ వచ్చి మనల్ని ఆహ్వానించారు. అంటే ఇక్కడ కాదండి, సిటీకి వచ్చారు. ఇంటి దగ్గర మనకి చెప్పేసి వెళ్ళారండి, ఆహ్వానించి మనల్ని రమ్మని మరీ చెప్పేసి వెళ్ళారు. మేము కూడా వాళ్ళకి కొంచెం ముందు నుంచే అనుకుంటున్నా, వాళ్ళు ఎన్నికైన కాడి నుంచి కలుద్దామని. మాకు అనుకోకుండా ఆ విధంగా మాకు కలిసాము. చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషం అనిపించిందండి. మేము కూడా ఇక్కడే ఉంటాము ఆ ఉత్సవాలకి. మన సబ్స్క్రైబర్లు కూడా చూసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలని అనిపిస్తే ఇక్కడ మేము కూడా అవైలబుల్గా ఉంటాము. మన పుట్టిల్లు వెంచర్ కూడా చూపించినట్టు ఉంటుంది అందరికీ, మన ఫామ్ హౌస్ కూడా చూసినట్టు ఉంటుంది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసినట్టు ఉంటుంది, రండి తప్పకుండాను. అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. అది 3 రోజులు ఉండదు ఆ రోజు. Yeah, face the camera. The puppies were very cute and the nature is very amazing. I learned that farmhouses are not just about plants and beauty. They are about our environment. Thank you. అంటే టీ కాఫీ తాగడానికి ఇదన్నా పోసి పెడదాము. ఇదినైతే బాగా వచ్చిందండి. మీరు నన్ను చూడండి, కిందకు చూసుకుంటూ కూడా రండి. ఏమంటారు? మొక్కలు తొక్కిస్తారు. ఇది అయిపోయింది, ఇది మొత్తం చిలకలు కింద వదిలేనా? ఇది కట్ చేస్తా. బొండం ఉంది, కొబ్బరి బొండంలా ఉంది ఇది. అమ్మో, ఇది స్టార్ట్ చేసినాయండి ఇప్పుడే తినడం. ఇది కూడా అయిపోతుంది మనకి. అది ఉంచేనా మరి? ఇది కట్ చేసి పెట్టు. ఇదేంటి? మూడు మొక్క పప్పాయి అండి, పప్పాయి. అబ్బా కోసేసి చెప్తాను. అంటే పప్పాయి You might get hurt, Papa.
సే సంథింగ్ అబౌట్ పప్పి. Nice. నైస్ చెప్పు మరి ఎలా ఉంది చెప్పు అంకుల్ చెప్పు పప్పి ఎలా ఉంది హౌస్ లో నీకు ఏం నచ్చింది కమ్ హియర్. నీకేం నచ్చింది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్స్ యువర్ నేమ్? Kusarika. ఓకే. ఏం చదువుతున్నా? ఏం చదువుతున్నా? వాట్ ఈ స్టడీ? విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్ One TV. కమ్ నా లుక్ హియర్ వా. యువర్ స్కూల్ నేమ్? Lion. వావ్. అది Lion. వావ్. జిమ్నాస్టిక్స్. ఓ Hello everyone, my name is Rashida Sri Charamori. Welcome to Life at Farmhouse. There are so many amenities in this place. There are many trees. నువ్వు including చెప్పిన banana ఓకే tree. షీఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు. ఓకే కమ్ హియర్. నువ్వు చెప్పు. ఆమె ఏం చెప్తుందని నువ్వు తెలుగులో చెప్పు. అమ్మా ఇది జస్ట్ గో బ్యాక్. It's fine, they can understand English, right? యా షీ కెన్ అండర్స్టాండ్. షీ విల్ స్పీక్ వెరీ సారీ. You నో see? కమ్ హియర్. So, the things I saw here at Chitti Farmhouse are banana trees, decorative trees. There were so many amenities, including flowers, marigolds, and there was so many stuff. They even kept a few posters there. Come here if you would like to, but I'm not concluding yet. There are even more amenities in the garden. For example, there's a papaya tree. Plus, there are 2 cute puppies over here. These puppies are very energetic and cute. Let me list the types of flowers I have seen here. Roses, marigolds, white flowers, and that's all. అదే చెప్పింది మ్యారీగోల్డ్ అంటారు. ఓకే టీచ్ సమ్ ఇంగ్లీష్ టు యువర్ ఆంటీ. ఆ కాలర్ సిరి ట్రా సిరి పక్కన నిలబడు. Did you stop your video yet? He's just licking your leg. Hi, how are you, auntie? నేను అడుగుతున్నా. Hello, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. I am fine. సరే అయితే మా ఫామ్ హౌస్ నచ్చిందా నీకు? మా ఫామ్ Yes, హౌస్ I like it. లైక్స్. అంటే నాకు ఫామ్ హౌస్ నచ్చింది. you can tell in English. You can speak in English. నేను అడుగుతాను తెలుగులో. అయితే నీకు ఇక్కడ వచ్చి ఏం నచ్చినాయి అమ్మా? అంతా నచ్చిందా? మా ఫామ్ హౌస్ ఎలా ఉంది? నాకు I like the 2 cute puppies, the marigolds, the papaya tree. I even tried plucking one, but it was so difficult. ఏం చెప్పింది సిరి? నాకు పప్పాయ నచ్చింది, అది ఈ పువ్వులు నచ్చినాయి, పప్పాయ నచ్చింది అని చెప్పిందండి. అంతే, అదే అర్థమైంది. ఇంకా మిగతాది ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇంకా చెప్పమా. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు మా ఫామ్ హౌస్ గురించి. The farmhouse has many natural amenities. For example, follow me. వెళ్ళు నువ్వు. Puppies. రోజెస్ అక్కడ పెద్ద ఫ్లవర్ బాగుంది, ఆ ఫ్లవర్ పట్టుకుని చూపి. భలే ఉంది. అది మనకి ముద్దబంతి పువ్వు. ఇదిగో. This is a large orange marigold. This is a very large marigold. అయిపోయింది. It fell. Sorry. Pluck it. No, not like that. ఓకే. This is what it looks like. La 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 la. ఇది వచ్చేసి ఇదో నేను చెప్తా, టమాటో. ఇది పచ్చిమిర్చి. Actually, I was doing like this to the flower, then it broke. ఇంక ఇక్కడ నీకు బాగా నచ్చింది ఏముంది ఇక్కడ మా ఫామ్ హౌస్? డాగ్స్ అండి. చిన్న కుక్క పిల్లలు బాగున్నాయి అంటండి. పిల్లలకి ఎవరికైనా చాలా ఇష్టం కదండి డాగ్స్ అంటే. కుక్క పిల్లలు బాగున్నాయంట. ఇంకా There's even a papaya tree. I tried plucking a orange fruit. That is a ripe fruit. ఆరెంజా? Ripe fruit. But it was so difficult. కానీ అంటే చాలా difficult ఉంది. He's finding for food. Yeah. Feed something. అయితే వచ్చేటి రెండు అయితే ఇంకా. Wait. అయ్యో కింద Okay, పడేసినారు. cut. Thank you,
and subscribe to Life at Farmhouse. నవారు మంచం, నులక మంచాలు. అవును, మన ఊర్లో విలేజ్లో అవే కదండి. ఇప్పుడంటే ఈ దివానాలు బాయ్ ఖుషు. సార్ మీరు వెళ్ళిపోతున్నారా? సిరిట్రా పొద్దున పనులు ఉన్నాయి నాకు. ఆ అల్లం కూడా తీసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు దాకా చూసారు కదండి. ముందు వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అందరూ వచ్చారండి. అక్కడ మన వెంచర్ కూడా చూసుకోవడానికి తీసుకోవాలని వచ్చారు. అలాగే ఇక్కడ చాలా సేపు మన ఫామ్ హౌస్ చాలా బాగుందని చాలా టైం స్పెండ్ చేసి కూర్చుని వెళ్ళారు. నేనైతే రేపొద్దున మీకు క్లియర్గా ఏంటంటే మన టమాటో చెట్లు బాగా వచ్చినాయి, టమాటోలు బాగా వచ్చినాయి, అవన్నీ నేను చూపించి రేపొద్దున అల్లము గట్ట ఉన్నాయి అన్నీ తీసుకుని మన ఫామ్లో ఏవైతే పంట ఉన్నది, ఏవైతే పనులు ఉన్నాయో నేను రేపొద్దున చేసుకుంటానండి. ఖచ్చితంగా మీకు మన ఫామ్ హౌస్ వీడియో ఖచ్చితంగా పెడతాను. మన ఏమంటారు అన్ని కటింగ్లు ఉన్నాయండి, క్లీన్ చేసుకోవాలి మొక్కలన్నీ. ఆ వీడియో రేపు పొద్దున్న, ఇప్పుడు నైట్ అయిపోయింది, చీకటి అయింది కాబట్టి రేపు పొద్దున్న నేను ఆ వీడియో పెడతాను. మన చెట్టుకాయ అయితే పప్పాయి చాలా కొబ్బరి బొండంలాగా వచ్చింది. అదైతే నేను వాళ్ళకి కోసి పెట్టాను. చాలా సపోటాలు కూడా బాగున్నాయి, చెట్టుయే. వాళ్ళు చాలా ఇష్టంగా తిని చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. మీరు వెళ్ళండి, ఇంకా రాజు లేదా మిరపతీగ వస్తే కరిసేస్తుంది అందుకు బయట. మా ఇంట్లో నాకు పర్సనల్గా పని ఉండి రాలేకపోయాను. వీడియో కూడా చాలా లేట్ అయింది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అదండి, మన దగ్గర అయితే బంతి పువ్వులు గట్ట బాగా వచ్చినాయి. మా చిట్టిబాబు గారు మీకు మంచిగా చూపిస్తారు, ఎంజాయ్ చేయండి పువ్వులు కూడాను. నేనైతే క్లీనింగ్ సెక్షన్ రేపు పొద్దున పెట్టుకుంటాను. ఇప్పుడు చీకటి అయిందండి, మరి బై బై అండి. రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి.